రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకి తిప్పలు తప్పేలా లేవు కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆల్రెడీ సినిమా పోస్ట్‌పోన్ అయింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ పోస్ట్‌పోన్ అయిందని అంటున్నారు. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక బాలీవుడ్ సినిమా సీక్వెల్‌కి భయపడుతున్నారు రామ్ చరణ్ గారి సినిమా టీం వాళ్ళు అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అంటే బేసిక్గా పెద్ద సినిమా షూటింగ్ అయితే చాలా సర్వేగంగా సాగుతుంది. సో మార్చి 26కి రిలీజ్ చేయాలని అనుకుని ఆల్రెడీ ప్లానింగ్ కూడా చేశారు. సో ఇక్కడ కొన్ని కారణాలు ఏంటంటే ఆ షూట్ అయిపోతుంది కానీ పోస్ట్ ప్రొడక్షన్ పని అనేది కొంత డిలే అవుతుంది. సో దాంతో మేకి షిఫ్ట్ చేసుకున్నారు అనమాట. సో ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్, ఒకటి పెద్ది. సో వాళ్ళు ఏంటంటే ఇది పెద్ద షూటింగ్ అయిపోయి ఆ టైంకి వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ని మేలో వేసుకుందాము, లేదు అది రాకని పక్షంలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ముందు మార్చి 26కి వేసుకుందామని వాళ్ళు డేట్ అయితే లాక్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, పెద్ద షూట్ అయిపోతుంది కానీ పోస్ట్ ప్రొడక్షన్, దాని ప్రమోషన్స్, ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇంత ఫాస్ట్ ఇంకా ఈ 1 month 1.5 month టైంలో వాళ్ళు చేయలేరు. సో కాబట్టి ఏంటంటే ఇంకా దాని నుంచి పాటలు, ట్రైలర్ ఇవన్నీ ఎక్కాలి, జనాలకు వెళ్ళాలి, రీచ్ అవ్వాలంటే కొంచెం మే దాకా టైం పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉస్తాద్ని వాళ్ళు వేసేసుకున్నారు ఆల్రెడీ డేట్కి. ఇది కొంచెం పోస్ట్ పోన్ అయ్యి కొత్త డేట్తో వస్తుంది అనమాట. సో దానికి ఏదైనా కంటెంట్ వదులుతారా లేకపోతే ఏంటి? సో మూవీ టీం అయితే ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే షూటింగ్ ఫాస్ట్గా పనిచేసే పనిలో ఉన్నారు. అంటే మెయిన్ రీజన్ అది కాదు, వేరే సినిమాకి భయపడుతున్నారని అదే చెప్తాను. సో మూవీ షూటింగ్ అయిపోగానే రామ్ చరణ్ గారు నెక్స్ట్ మూవీ సుకుమార్ గారితో చేయాలి, అదే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో. సో బట్ ఏంటంటే ఇక్కడ కొంత గ్యాప్ వస్తుంది. రామ్ చరణ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో కొంచెము బేబీ ఇది ఉంది. సో పుట్టే ట్విన్స్ పుడతారని చెప్పి ఒక టాక్ ఉంది. సో దానికి బిజీ అయిపోతారని తెలుస్తుంది. సో కొంత షూటింగ్ గ్యాప్ వస్తుంది. మరి అప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ మళ్ళీ ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత దానికి మొదలెట్టకపోతే సో చాలా ఫ్యాన్స్ ప్రెషర్లోకి వెళ్ళిపోతారు, ఆ సినిమా కావాలి అని చెప్పి. సో అది ఎందుకని చెప్పి అది కొంచెం లేట్ అయినా కానీ మళ్ళీ ఈ టైంకి ఆ 2 నెక్స్ట్ ఇయర్కి రిలీజ్ అయ్యేలాగా అది కూడా ప్లాన్ చేయాలి అనే ప్లాన్తో అయితే మూవీ మేకర్స్ ఉన్నారు. సో మరి ఇక్కడ డైరెక్టర్ గారు కూడా చాలా ఫాస్ట్గానే పనిచేస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది 90%, ఇంకో 10% వర్క్స్ ఉన్నాయి. హీరో గారి షెడ్యూల్ కూడా ఈ మంత్ ఎండ్కి అయిపోతుందని చెప్పి చెప్తున్నారు. సో దాని తర్వాత ఆయన ఫ్యామిలీ టైం అయింది. అయితే ఇక్కడ రిలీజ్గా వస్తున్న అడ్డేంటి అంటే మార్చికి హిందీ రిలీజ్ చేయాలి మన సినిమాని, పాన్ ఇండియా కాబట్టి. అక్కడ థియేటర్లు కావాలంటే దురంధర్ 2 సినిమా ఉంది. దురంధర్ 2 సినిమా ఆల్రెడీ దురంధర్ 1 ఎంత పెద్ద హిట్ అయింది చూసాం. సో ఇప్పుడు 2 కోసం ఖచ్చితంగా అక్కడ బయర్లు, నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2ని ఎక్కువ స్పాన్లో రిలీజ్ చేయాలని చూస్తారు. సో మన సినిమా వెళ్ళినా కూడా ఎక్కువ థియేటర్లు దొరకవు. సో దానివల్ల ఇబ్బంది ఎవరికంటే మన సినిమాకే వస్తుంది. సో దాని గురించి భయపడి తగ్గడం కాదు, అది థియేటర్ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేక. సో ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలోంచి టాక్సిక్ వస్తుంది యష్ గారు, అక్కడ కూడా మన సినిమాకి థియేటర్లు కావాలి. సో మరి అటు ఇది ఉన్నప్పుడు థియేటర్స్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడుతుంది. సో ఇది మంచి సినిమా కాబట్టి నిర్మాతలు వాళ్ళు ఆలోచించుకుంటారు మనకి ఎక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఇదంతా పూర్తిగా నిర్మాతల చాయిస్ అనమాట. ఇందులో హీరో గారిని బ్లేమ్ చేయడానికో డైరెక్టర్ గారిని అనడానికో ఏం లేదు. సో అంతా కూడా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, అలాగే ఈ సినిమాకి వృద్ధి సినిమాస్ అని కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు. సో ఆయన వీళ్ళంతా కూర్చొని ఏ డేట్ బాగుంటుంది, మనకు లాంగ్ వీకెండ్ ఎక్కడ వస్తుంది ఏంటి అని చూసుకొని రిలీజ్ చేసుకుంటారు అనమాట. సో ఎప్పుడు వచ్చినా పెద్ద కంటెంట్ ఎలా ఉండబోతుందని ఆల్రెడీ శాంపిల్ చూపించారు. సో దాని గురించి ఆల్రెడీ హైప్ జనాల్లో మంచి హైప్ ఉంది. ఇంకా దానికి మనం ఏమి ఎవరన్నా పోగొట్టాలని చూసినా కానీ, ఎవరన్నా పెద్ద ఆఫీసులు పెట్టుకుని డ్యూటీ చేసినా కానీ ఈసారి దాన్ని ఆపే ప్రసక్తి అయితే లేదు. సో మొత్తం మూవీ వచ్చినాకే అది సమాధానం ఏంటనేది, బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఎంత అనేది అప్పుడు చెప్తుంది.